నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ కాంగ్రెస్ కు ఊహించని షాక్ కొట్టింది. అది అలాంటి షాక్ కాదు, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే షాక్. ఎవరి గోతిలో వాళ్లే పడతారు అనే సామెత ఊరికే పుట్టిందా? బీఆర్ఎస్ దెబ్బకి కాంగ్రెస్ చిత్తయ్యింది. ఇప్పుడు ఈ విషయం గురించే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా? సోషల్ మీడియా వేదికగా ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తమ పాలన గొప్పతనాన్ని చాటుకోవడానికి, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ వైఫల్యాలను ఎత్తి చూపడానికి సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకున్నారు వీరిద్దరు. బీఆర్ఎస్ చెప్తోందంతా అబద్ధమని నిరూపిద్దామనుకుంది కాంగ్రెస్. ఇంకేముంది, అనుకున్నదే తడవుగా వ్యూహాత్మకంగా ఒక ప్రశ్నను సంధించింది. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించింది. ఒక విధంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు కాబట్టి సమస్యలు వచ్చినా స్పందించట్లేదు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని విమర్శించడం కూడా కాంగ్రెస్ లక్ష్యం. ఇక్కడ ఈ విమర్శే కాంగ్రెస్ కొంప ముంచింది. కాంగ్రెస్ వేసిన ఈ ప్రశ్నకు సోషల్ మీడియాలో కౌంటర్ అటాక్ మొదలైపోయింది. ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి పోలింగ్ లో పాల్గొన్నారు. దీంతో అనుకున్నదొకటి అయినది ఇంకొకటి అని తెలుసుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్. ఎవ్వరూ ఊహించని విధంగా ఫామ్ హౌస్ పాలన వైపే 70% నుంచి 80% మంది ప్రజలంతా మొగ్గు చూపారు. ప్రజలు ఫామ్ హౌస్ పాలనే కోరుకుంటున్నారా అనేంతలా కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇంకేముంది, సీన్ రివర్స్ అయిపోయింది. అనుకోని ఈ పరిణామంతో కాంగ్రెస్ అవాక్కయింది. తమ వ్యూహం బెడిసి కొట్టడంతో వెంటనే పోలింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది కూడా. ఆ తర్వాత ఒక న్యూస్ ఛానల్లో ఇదే అంశంపై పోల్ పెట్టింది. మళ్ళీ ఇలాంటి రిజల్టే రిపీట్ అయ్యింది. మరోవైపు ఢిల్లీ గల్లీలో కూడా బీజేపీ ఈ పోలింగ్ గురించే ప్రజలకు చెప్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తోంది. అయితే దీంతో కాంగ్రెస్ పార్టీ నెత్తి నోరు కొట్టుకుంటోంది. దారిని పోయే దరిద్రాన్ని కెలికి మరీ నెత్తిని పెట్టుకున్నట్లుంది అని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ వేసింది పెద్ద ప్లానింగే అని ఈ ఫలితాలను చూసి నవ్వుకుంటున్నారు చాలా మంది. ఈ ఎదురు దెబ్బతో అన్న కాంగ్రెస్ భవిష్యత్తు ప్రణాళికను ఏ విధంగా రూపొందిస్తుందో వేచి చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.